ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ సింహరాశి వ్యక్తులు శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। తెలుగు ఏ విధంగా ఉంటాయి। మీ వీధిలోని ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది। ఎందుకు ఆ స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది? కారణం ఏంటి? అది మీకు బాధ కలిగించేటటువంటి అంశమా లేదా ఆనందాన్ని కలిగించేటటువంటి అంశమా? అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి? ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి సింహరాశి వ్యక్తులు ఏం చేయాలి? ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే ఈ పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి। మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి సూర్యుడు। ముందుగా సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తారు। అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు। కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా పాత స్నేహాలను, బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టరు। క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు। అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు చూస్తే కనుక మీరు ఒక స్త్రీ ద్వారా ఒక గుడ్ న్యూస్ ని అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు। అంటే అది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, కెరియర్ కి సంబంధించింది కావచ్చు। దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ ని మీ వీధిలోని ఒక స్త్రీ మీ దగ్గరికి మోసుకుని వస్తుంది। మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి ఆ శుభవార్త మీ చెవిన పడేస్తుంది। ఇది మీకు చాలా ఆనందాన్నిచ్చేటటువంటి వార్త। అంటే ఆ స్త్రీతో మీరు చాలా మంచి రిలేషన్ ని కలిగి ఉన్నారు। ఇరుగు పొరుగు కుటుంబ సభ్యురాలైనటువంటి ఆ స్త్రీతో మీకు చక్కటి అనుబంధం ఉంది। అయితే ఆ స్త్రీ కారణంగా మీరు కెరియర్ కి సంబంధించిన అవకాశాలు కావచ్చు, వృత్తి జీవితానికి సంబంధించిన అవకాశాల కోసం కావచ్చు, వ్యాపారపరమైన అవకాశాల కోసం కావచ్చు, వారితో కలిసి కొన్ని అంశాలు చర్చించి వారితో కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఒక అవకాశం కోసం మీరు ప్రయత్నం చేశారు। ఆ అవకాశం మీకు వస్తుంది। దానికి సంబంధించినటువంటి శుభవార్తను ఆ స్త్రీ మోసుకొని మీ దగ్గరికి వచ్చి మీ చెవిన పడేస్తుంది। ఇది మీకు చాలా ఆనందాన్నిచ్చేటటువంటి అంశం। ఇక మిగిలిన అంశాలు చూస్తే సింహరాశికి చెందిన పురుషులకి ఈ రోజు కొంచెం సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి। లేనిపోని ఆరోపణలు మీరు ఎదుర్కోవలసి వస్తుంది। నిందలు మోయాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది। జాగ్రత్తగా ఉండండి। శివారాధన చేసుకుని ఇంట్లో నుండి బయటకు వెళ్ళండి। ఈ పరిస్థితి నుండి ఆ పరమశివుడు మిమ్మల్ని కాపాడతాడు। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం స్త్రీలకు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీతో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి। జాగ్రత్తగా ఉండండి। భాగస్వామ్య వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి స్త్రీలకి కూడా మీ యొక్క వ్యాపార భాగస్వామితో చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ కనిపిస్తున్నాయి। జాగ్రత్తగా ఉండండి। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా సింహరాశి వ్యక్తులకి ఉండబోతున్నాయి। వారితో పరిచయం మీ యొక్క జీవితాన్ని ఒక కీలకమైన మలుపు తిప్పే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి। అలాగే సింహరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నారో ఆ సమస్యకు ఈ రోజు పరిష్కారం అయితే లభించబోతుంది। ఆకస్మిక ధనలాభం ఉంటుంది। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకుంటారు। వ్యాపార రంగంలో ఒక మైలురాయిని అధిగమించే అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది। ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా 2025వ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ బుధవారం అనేది ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి ఉండబోతోంది। సూర్యారాధన మీకు మేలు చేస్తుంది। ప్రతి ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి। శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు। ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి। ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు కదండి। వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।